దీంట్లోనా గాలాడేలా ఇంక నయ్యి ఏసీ పడతాను అందులో దాంట్లో ఏసీ బాక్స్ ఏసీ పడతావా? చిన్న ఏసీలు అయ్యా వస్తున్నాయండి ఈ మధ్యన 1000 రూపాయలు అంటున్నారు. అది నిజమో ఉంటుందో తెలియదు కానీ అసలు ఏంటి అది వాటర్తో జస్ట్ గాలిలాగా వదులుతున్నారు కదా, కూలర్ లాగా. ప్లాస్టిక్ ఇది ఇచ్చి దాంట్లో నీళ్ళు కూలింగ్ వాటర్ పోసి కింద ఫ్యాన్ ఆ కూలింగ్ ఇది లాక్కుని చల్లగలరు. కూలర్ లాగా 1000 రూపాయలేనంట. చిన్న కొత్తంది, చిన్న బాక్స్ లాగా. వాషింగ్ మిషన్లో కూడా ఇలా తిరగడానికి ఒకటి ఉంటుందండి, మోటార్ ఉంటుంది అనమాట. అది పెట్టేసేసుకొని ఒక నీళ్ళలో వేసుకున్నాం అనుకో తిప్పేస్తుంది, గుంజుకోవడం తీసుకొని. అంటే బ్యాచెస్ కాట్లకైతే సరిపోదు. మజ్జిగ తాగవా? ఇప్పుడు డాడీ నేను కొడతాడు చెప్తున్నా, కర్ర పట్టుకోండి. బాగానే ఉంది, నువ్వే తాగట్లే, ఓరక్షన్ చేస్తుంది. ఏముంది, ఎందుకు అది చేపెట్టాలా పాడు చేస్తున్నావు? దేనికి? గాలి కోసమా? ఆ థర్మాకోల్ ఎలా పెట్టారు లెక్కి కింద? ఇచ్చారా? కానీ కొంచెం వెడల్పుంటే ఇంకా బాగుండేది కదా మీకు. అది కార్బోర్డ్ కదా, జాగ్రత్తగా వాడుకుంటే ఉంటుంది. పడుకుంటాడంట లోన. అడికి ఒక ఫ్యాన్ ఏసీయో పెడితే చక్క పడుకుని పోతాడు. ఆగదు చింటూ, ఆగదమ్మ. ఆ డోర్ తీసేసుకొని కింద చాపుకో సరిపోద్ది. ఎలా పెడతావు? ఫస్ట్ ఇలా బాక్స్ కోసి, అది చిన్న బాక్స్గా కోసి నా ప్లాస్టిక్ ఉంటుంది కదా, విండో షేప్, ఎలా కార్బోర్డ్ అతికిచ్చా. ఎందుకు అలాగా? అప్పుడు చూడ విండోలా ఉంటుంది, మరి గాలిగా వచ్చింది సరిగ్గా. అవునులే, గాలి రాదు కదా లోనికి. గాలి కోసమైనా విండో పెట్టాలి. ఒకటే ఉంది నా రూమ్. ఏది నీది? ఒక గోల్డా? మిగతాయి ఆఫ్ అయినాయా? ఎన్ని మొత్తం? గోల్డా కాదు, మొత్తం మెడల్స్ అన్నీ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. ఇవన్నీ గేమ్స్. ఇంకెట్లా ఎట్లా వచ్చినాయి? గేమ్స్ అంటే గేమ్సే, గేమ్స్ ఇంకా స్పోర్ట్స్ ఇంకా కల్చర్ యాక్టివిటీస్. ఒకటేమో ఇవి డ్రాయింగ్స్ అని, ఆ ఫ్రేమ్స్ అని అట్లకి వచ్చినాయి కదరా. ఎగ్జామ్స్, ఎస్ఏ రైటింగ్స్ అట్లన్నిటికి వచ్చినాయి కదా. ఓన్లీ గేమ్స్ ఒకటే కాదు, ఇవి ర్యాంకులకు కూడా ఇచ్చినట్టున్నారుగా. వీటిల్లో ర్యాంకులకి కప్పులా అంతేనా? చాలా బరువు ఎక్కువ, బరువు ఉంటాయిగా. చాలా బరువు. ఇంత చేశా చూసా మమ్మీ, లక్కీ కన్నా ఎక్కువ చేసా. అవునా? నిజంగా నీకన్నా ఎక్కువ చేసా. కిందది అదేనా? తిరుగుతుందా? ఛార్జింగ్ పెట్టుకోవడమే అది. ఫ్యాను స్పీడ్లు కూడా ఉంటాయి వాటిల్లో, ఏ స్పీడ్ కావాలంటే ఆ స్పీడ్. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గాలాడినప్పుడు అలా పెట్టుకోవడానికి.
కొంతమంది అయితే మేకప్ ఆరడానికి కూడా యూజ్ చేసుకుంటారు. ఎలాగాలంటే అలాగా చెమట పట్టినప్పుడు వాటికి ఇట్లకి ఛార్జింగ్ పెట్టుకోవడం ఏం కదా. 2 ఫ్యాన్లు ఇచ్చాడు ఈయన, ఒకటి నేను తీసేసుకున్నా. ఎదరికి అలా పట్టుకో. దగ్గర పెట్టుకో, అంత దూరం అయితే రాదు. అలాగా వస్తుందా గాలి? ఇంకా పెద్ద ఫ్యాన్లు కూడా ఉంటాయి వాటిల్లో. ఇది చిన్న ఫ్యాన్ అన్నమాట. ఇంకా అయిపోయినప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవడమే. అలాగా అంతే. మేకప్లు అవి రాసినప్పుడు కూడా వాళ్ళకి చెమట ఆరడానికి బయటికి వెళ్ళినప్పుడు ఆ ఫ్యాన్ పెట్టుకుంటే కొంచెం చెమట అంతా ఆరిద్దన్నమాట. మళ్ళీ నార్మల్ అవుతుంది దానికి. అలాగా లేదంటే సరిగ్గా రాదు, పర్ఫెక్ట్గా రాదు. ఎవరక్కడ దాంట్లో ఉన్నది? ఎవరు? ఆ పక్కనోడెవడు? ఇరిగిపోతుంది అది. మా పాత ఏసీని తీసి ఇక్కడైతే పక్కనైతే పెట్టామన్నమాట. ఇది యాక్చువల్లీ మేము వచ్చిన కంపెనీ వాళ్ళ చేతే ఈ ఏసీ కూడా ఇన్స్టాలేషన్ చేపిద్దాం అనుకున్నాము. బట్ ఏంటంటే వాళ్ళు కాస్ట్ ఎక్కువ అడిగారు, ఛార్జెస్ చాలా ఎక్కువ అడిగారు అనమాట. సో అందుకనే మేమైతే మాకు తెలిసిన మా పాత వర్కర్ ఆయనతో అయితే ఈ ఏసీని అయితే బిగిస్తున్నాం అనమాట. సో వాళ్ళైతే ఇక్కడ ఏసీ అయితే బిగిస్తున్నారు. కాదు, బాత్రూమ్ ఓపెన్ చేసి పెడతాడు. ఏసీ వెళ్ళాలంట దాంట్లో. ఇక్కడైతే నేను షాపింగ్ చేద్దామని షాపింగ్ అయితే వెళ్ళానమాట. కొన్ని డ్రెస్సెస్ అవి తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సమ్మర్కి ట్రిప్స్ అయితే ఏమీ లేదు కదా. సో మా సిస్టర్ ఉంది కదా, వాళ్ళది ఫంక్షన్ ఒకటి ఉంది. అండ్ ఇంకా ఒక ట్రిప్ వేసినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అందుకే అక్కడికి వెళ్దామని చెప్పేసి నేనైతే షాపింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఏదైనా ఒక డ్రెస్ ఒకటి లెగ్గిన్స్ అవి తీసుకోవడానికి అయితే షాపింగ్ మాల్కి వచ్చాను. ఇక్కడ డ్రెస్సెస్ బాగున్నాయి, వీటిలో అయితే ట్రయల్స్ వేస్తున్నాను అనమాట. ఫస్ట్ జూడియోకి వెళ్ళాను. జూడియోలో అయితే నాకు అంతేం నచ్చలేదు. సో అందుకే సిఎంఆర్ మాల్కి వచ్చేసి ఇక్కడ తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ కొన్ని డ్రెస్సెస్ అన్నీ తీసుకొని ట్రయల్ అయితే వేస్తున్నాను అనమాట. సో దానిలో ఒక డ్రెస్ ఇది, ఈ రెడ్ కలర్ డ్రెస్ అయితే చూశాను ఫస్ట్. చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. బట్ ఈ కలర్ అయితే నా దగ్గర ఉంది. సో ఒకసారి వేసి చూద్దాము, డిజైన్ కొత్తగా ఉందని చెప్పేసి ఈ డ్రెస్ అయితే వేసుకొని చూస్తున్నాను అనమాట. దీనికి వచ్చేసి గోల్డ్ కలర్ నెక్ ఇచ్చారు, చాలా హైలైట్ ఇచ్చారు అనమాట, చాలా బాగుంది. అండ్ హ్యాండ్స్ కూడా చక్కగా వర్క్ ఇచ్చారు, గోల్డ్ కలర్ వర్క్ ఇదంతా కూడా. ఈ కలర్ వేస్తే నా ఒంటి మీద చాలా బాగా నప్పింది అనమాట. బట్ ఈ కలర్స్ చాలా ఉన్నాయని చెప్పేసి
చెప్పేసి నేనైతే దీన్ని తీసుకుందాం లేదా అని చెప్పి చూస్తున్నాను. బట్ క్లాత్ అయితే చాలా బాగుంది, వర్క్ అది చాలా బాగుంది. అంటే ఏదైనా పార్టీ వేర్కి చాలా బాగుంటుందని చెప్పేసి చూస్తున్నాను. సో ఇదొకటి పక్కన పెట్టాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్, ఇది వచ్చేసి మనకి మెహందీ కలర్ అంటారు కదా, ఆ కలర్ డ్రెస్కి మనకి మ్యాచింగ్ దుపట్టా అండ్ ప్యాంటు ఎల్లో కలర్ ఇచ్చారన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. ఈ కాంబినేషన్ కొత్తగా ఉందన్నమాట. నేను నార్మల్గా వేరే కాంబినేషన్స్ ట్రై చేశాను కానీ ఈ కాంబినేషన్ ఎప్పుడు నేను ట్రై చేయలేదు. సో వేసుకుంటే ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుందన్నమాట. మనం ఏదైనా టెంపుల్స్ కాట్లకి వెళ్ళినప్పుడు చాలా బాగుంటుందని చెప్పేసి అలా చూశాను. దీనికి వర్క్ వచ్చేసి ఇలాగా వైట్ పెల్స్ను స్టోన్స్తో అయితే ఇచ్చారు. నెక్ చాలా బాగా ఇచ్చారు. ఫిట్ కూడా చాలా బాగా అయిందనమాట. నేను వేసుకున్న ప్రతి డ్రెస్ కూడా ఫిట్టింగ్ చాలా బాగా నచ్చింది. సో అందుకే నేను ఒకసారి వేసుకొని ఫిట్టింగ్ బాగుంటేనే ఆ డ్రెస్సెస్ తీసుకుంటాను. నార్మల్గా నేను ఆన్లైన్ అసలు ఆర్డర్ పెట్టాను అనమాట, ఆఫ్లైన్లో తీసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఈ రెడ్ కలర్ చూడంగానే మంచి పండుమిరకాయ కలర్లో చాలా బాగా అనిపించింది. వేసుకుంటే కూడా చాలా బాగుంది. దీనికి నెక్ వచ్చేసి చున్నీ క్లాత్నే నెక్ డిజైన్ లాగా అయితే దీనికి పెట్టారన్నమాట. చాలా డిఫరెంట్గా అనిపించింది. సో అందుకని ఇది ఒకసారి ట్రై చేస్తున్నాను. మనకి దీనికి గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో నెక్ పార్టును దుపట్టా ఇచ్చారు. కింద ప్యాంట్ ఏమో గోల్డెన్ కలర్ ఇచ్చారన్నమాట. వేసుకుంటే చాలా బాగుంది. బట్ హ్యాండ్స్ను కొంచెం లూజ్ ఉందన్నమాట. సో వాటిని అయితే ఫిట్ చేయించుకుని ఉంది. సో చూడాలి. నెక్స్ట్ అయితే ఈ కలర్ నేను ఎప్పుడో నా చిన్నప్పుడు వాడానమాట. మళ్ళీ మధ్యలో ఈ కలర్స్ అయితే నేను అస్సలు తీసుకోలేదు. బట్ వేసుకుంటే చాలా బాగుంది. ఒకసారి ఈ కలర్ ట్రై చేద్దామని చెప్పేసి తీసాను. దీనికి నెక్ పార్ట్ వచ్చి చాలా బాగా హైలైట్ చేశారు. మంచి స్టోన్స్తో మంచి డిజైన్ ఇచ్చారన్నమాట. వేసుకోగానే నా ఒంటి మీద చాలా బాగా నొప్పింది అనమాట. చాలా బాగుంది. అండ్ దుపట్టా కూడా మంచి గోల్డెన్ కలర్ లేస్ ఇచ్చారు. అంతేకాకుండా దుపట్టా మధ్యలో గోల్డెన్ కలర్ బీడ్స్ ఇచ్చారన్నమాట. వేసుకుంటే చాలా అందంగా అనిపించింది. ఇది వచ్చి జార్జెట్ అనమాట. చాలా నొప్పింది. నెక్స్ట్ అయితే ఈ కాటన్ డ్రెస్, ఇదైతే ఆఫర్లో ఉందంట, ఒకసారి ట్రై చేయమన్నారు. సో అందుకని అయితే ట్రై చేస్తున్నాను. స్కై బ్లూ కలర్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది. డిజైన్ కూడా బాగుంది. బట్ నాకు ఇదైతే చాలామంది ఎక్కువ యూస్ చేసినట్టు అనిపించింది అనమాట. సో అందుకే ఈ డిజైన్ అయితే వద్దనుకుంటున్నాను. జస్ట్ దీన్ని ట్రైల్ అయితే వేసాను అనమాట. నాకు ఏ డ్రెస్సెస్ అన్నీ నచ్చినాయి. దీంట్లో కన్ఫామ్గా ఒక డ్రెస్ అయితే తీసుకుంటాను. నాకు పింక్ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. నా బాడీకి కూడా బాగా ఫిట్ అయింది. నాకు చాలా బాగుందనమాట. సో అందుకే ఆ డ్రెస్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ జ్యువెలరీ కూడా చాలా బాగున్నాయి. సో ఏదో ఒకటి తీసుకుందామని చూస్తున్నాను. ఇంకా ఇంటికి వెళ్ళి అయితే ఇక్కడ బట్టలు అవన్నీ సర్దుకొని ఇంకా బస్ కోసం అయితే రెడీ అవ్వాలన్నమాట. సో ఆ పనిలో అయితే ఉన్నాను. చింటూ ఇక సిగ్గే లేదు. చూడు ఎలా ఆడుతున్నాడు. చింటూ ఏం చేస్తున్నావు? ఇప్పుడు నేను మిస్కి ఫోన్ చేసి చెప్తాను నేను గేమ్స్ ఆడుతున్నాను. ఆల్రెడీ మ్యామ్ చేసేది కదా మామ్. పెట్టి ఈ క్లిప్ పెట్టి అమ్మ చూసావా? భయం లేదు అసలు. వాళ్ళ మ్యామ్ చూస్తున్నాను మేము. మీ మ్యామ్ అంటే భయం లేదా నీకు? అమ్మ చూడమ్మ లేదంట. ఖచ్చితంగా ఈ వీడియో మీ మ్యామ్ చూస్తుంది. చూడకపోతే ఫోన్ చేసి చెప్పు. చూడు ఇప్పుడు చూడు ఏరోప్లేన్ నడుపుతా.
బాయ్.